మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, జుట్టు రాలిపోయే సమస్య లేని వాళ్ళంటే లేనే లేరు. 100% ఆఫ్ ద పీపుల్ ఈ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. సో చాలా మంది జుట్టు రాలిపోతుంది, మరి ఎటువంటి ఆహార నియమాలు పాటించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు అని ఆలోచిస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఆహార నియమాలు ఏం చెప్తారు డాక్టర్? జుట్టు రాలిపోవటానికి కారణం ఏంటంటే సమతుల్యమైన పౌష్టికాహార లోపం వల్ల ఈ జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఏ విటమిన్లు? విటమిన్ ఏ, విటమిన్ సి, తర్వాత విటమిన్ B1, విటమిన్ B3, విటమిన్ B12. వీటితో పాటు విటమిన్ డి, విటమిన్ ఇ. ఈ విటమిన్లతో పాటు ఫోలిక్ యాసిడ్ అని ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ కూడా చాలా అవసరం. ఓకే. ఖనిజ లవణాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఐరన్, జింకు, సెలీనియం, కోబాల్టు, కాపరు, ఇటువంటి ఖనిజ లవణాలు కూడా చాలా కీలక పాత్ర పోషిస్తాయి. కనుక మనం తీసుకునే ఆహారం, ఎటువంటి ఆహారం తీసుకోవాలంటే విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఓకే. ఒకటి ఆకుకూరలు, పాలకూర, తోటకూర, బచ్చల కూర, పొన్నగంటి కూర, గోంగూర, వీటిలలో దాంట్లో ఇనుము ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది, కాల్షియం అధికంగా ఉంటుంది. అందుచేత ఈ విటమిన్లు అధికంగా ఉండే ఆకుకూరలు, ఈ ఆకుకూరలు కానీ ఏ కూర తిన్నా మనం రోస్టు, ఫ్రై, ఇగురు కూరలు తినకూడదు. ఓకే. ఇగురు కూరలు తింటే మనం నాలుకను మాత్రమే సంతృప్తి పరుస్తాం, కానీ దాంట్లో పోషక విలువలన్నీ నశించిపోతాయి. ఆకుకూర వండుకోవచ్చు, లేదు పప్పులో వేసి వండుకోవచ్చు. దీంతోపాటు మొలకలు ఉంటాయి, పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు. ఈ మొలకల్లో విటమిన్ బి కాంప్లెక్స్ సంబంధించినవి చాలా అధికంగా ఉంటాయి. ఈ బి కాంప్లెక్స్ విటమిన్ల ప్రభావం వల్ల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. వెంట్రుకలు కెరటిన్ అనే పదార్థంతో తయారు చేయబడతాయి. ఈ కెరటిన్ అంటే మాంసకృత్తుల నుంచి వస్తుంది. కనుక మాంసకృత్తులు అధికంగా ఉండే పప్పు ఉంటుంది. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, వీటన్నిటికంటే కూడా మాంసకృత్తులు అత్యధికంగా ఉండేది సోయా చిక్కుళ్ళు. ఓకే. సోయా చిక్కుళ్లలో మాంసములో లేనన్ని మాంసకృత్తులు 45% ఉంటాయి. ఈ సోయా చిక్కుళ్ళు పాలు చేసుకుని వాడచ్చు, కాసుకుని తాగొచ్చు. సోయా చిక్కుళ్ళ రొట్టెలు చేసుకోవచ్చు, సోయా చిక్కుళ్ళు కూర కూడా వండుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవటం వల్ల వీటిలో ఉండే మాంసకృత్తులు, ఖనిజ లవణాలు, విటమిన్లు ఎంతో ఉపయోగపడతాయి. ఓకే. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్లో బాదం పప్పు, పిస్తా, ఖర్జూరము, కిస్మిస్, అంజీరా, ఆప్రికాటు, వీటితో పాటు జీడిపప్పు, వేరుశనగ పప్పు, వీటన్నిట్లలో కూడా విటమిన్లతో పాటు మరో కీలకమైన వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడేది ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు. ఈ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు బాదం పప్పులో, వాల్నట్లో చాలా అధికంగా ఉంటాయి. కనుక విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటే వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇక పాల ఉత్పత్తులు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి. కొంతమందికి నెయ్యిని చూస్తే భయపడతారు. అమ్మో నెయ్యి బరువు పెరిగిపోతామేమో అని. నెయ్యి వల్ల బరువు పెరగరు. నెయ్యి అంటే మీరేమి లీటర్లు తాగరు కదా. రోజుకి 2-3 స్పూన్ల నెయ్యి వాడటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. కనుక నెయ్యి వేసుకోవచ్చు, దానివల్ల బరువు పెరగరు. ఇంకా కొంతమందికి భయం, అమ్మో నెయ్యి ఇది వెళ్ళిపోయి రక్తంలో చెడు కొలెస్ట్రాల్, LDL కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణం పెంచుతుందేమో, ట్రైగ్లిజరైడ్ పరిమాణాన్ని పెంచుతుందో, అటువంటి అపోహ వద్దు. ఇంకా కోడిగుడ్లు గురించి కూడా నాటుకోడి తినాలా, ఫారం కోడి తినాలా,
ఫారం కోడికి నాటుకోడి గుడ్డుకి ఏమాత్రము తేడా లేదు. మీకు అందుబాటులో ఉంటే బాతుల గుడ్లు కూడా తినచ్చు. ఈ కోడిగుడ్లో మళ్ళీ కొంతమంది పిల్లలు పెద్దవాళ్ళందరూ కూడా తెల్ల సొన మాత్రం తిని పచ్చ సొన వదిలేస్తారు. పచ్చ సొన చూడగానే అది పసుపు రంగులో ఉంటుందని అమ్మో భయపడతారు. పచ్చ సొన తినటం వల్ల బరువు పెరగరు. పచ్చ సొన తినటం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాలు, బ్యాడ్ కొలెస్ట్రాలు, అలాగే ట్రైగ్లిజరైడ్ పెరగదు. ఈ పచ్చ సొనలో బయోటిన్ అనే ఒక పదార్థం ఉంటుంది. మనకి పోషక విలువలన్నీ కూడా కోడిగుడ్డులో ఉండే పచ్చ సొనలోనే ఉంటుంది కనుక పచ్చ సొన తప్పనిసరిగా తినండి. మీరు బరువు పెరుగుతారు. ఆ బరువు ఎందుకు పెరుగుతారంటే తెల్లగా ఉండే అన్నం అంత తింటే బరువు పెరుగుతారు. తెల్లన్నం కాకుండా బ్రౌన్ రైస్, ముడి బియ్యం తింటుంటే బరువు పెరగరు. చేపలు ఏ చేపలైనా పర్వాలేదు, సముద్రపు చేపలు, చెరువులో చేపలు, కాలువలో చేపలు, నదిలో చేపలు, ఏ చేపలైనా, చేపలలో కూడా ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడటంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ఇక బ్రాయిలర్ చికెన్, నాటుకోడితో సమానంగా పోషక విలువలు ఉంటాయి. బ్రాయిలర్ చికెన్, నాటుకోడి ముదిరిపోయి ఉంటాయి ఎముకలు కనుక బ్రాయిలర్ చికెన్ తినటం ద్వారా దాంట్లో కూడా కేశ సౌందర్యాన్ని కాపాడే ఖనిజ లవణాలు, విటమిన్లు, మాంసకృతులు మనకు అందుబాటులో ఉంటాయి. కనుక మాంసాహారము తినే వాళ్ళకి వెంట్రుకలు రాలే గుణం తక్కువ. విటమిన్ డి కీలక పాత్ర పోషిస్తుంది. శాకాహారులు ఎండతో పాటు పుట్టగొడుగులు తింటే పుట్టగొడుగుల్లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. ఇక మాంసాహారులకు విటమిన్ డి వాళ్ళకి కోడిగుడ్లు, తర్వాత చికెను, మటను, చేపలు, రొయ్యల్లో సమృద్ధిగా లభిస్తుంది. కనుక మాంసకృతులు, విటమిన్లు, ఖనిజ లవణాలు, తర్వాత విటమిన్ ఇ అని ఉంటుంది. ఈ విటమిన్ ఇ డ్రై ఫ్రూట్స్లో మనకు సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. ఇటువంటి సమతుల్యమైన ఆహారము తీసుకోవటం ద్వారా ఉడకబెట్టి పులుసు రూపాన వండుకునే కూరల ద్వారా వెంట్రుకల యొక్క ఆరోగ్యం కాపాడబడుతుంది. ఈ విధంగా మనము కేశ రక్షణ, కేశ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. కనుక మనం సీజనల్ పండ్లు కూడా తినాలి. సీజనల్ పండ్లలో విటమిన్ సి, సిట్రస్ జాతి పండు, జామ పండ్లు, బొప్పాయిలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుంది. ఇక క్యారెట్, రోజు ఒక క్యారెట్ తింటే దాంట్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఏ చర్మ సౌందర్యాన్ని, కంటి ఆరోగ్యంతో పాటు వెంట్రుకలు కూడా ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. కనుక ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు మనకి ఆకుకూరల్లో, మొలకల్లో, డ్రై ఫ్రూట్స్లో, సీజనల్ ఫ్రూట్స్లో, మాంసాహారంలో, పాల ఉత్పత్తులలో సమృద్ధిగా ఉంటాయి. ఆ విధంగా తీసుకోవటం ద్వారా వెంట్రుకలు చక్కగా, నల్లగా, ఒత్తుగా, మహిళలకైతే పొడుగ్గా ఉండే అవకాశం ఉంటుంది. చాలా మందికి ఉండే సమస్య ఇది మాట్లాడుకున్నట్లుగా. సో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ ఆహార నియమాలు పాటించాలని కోరుకుందామండి. ధన్యవాదాలు.